అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు. చాలనా? తిమోతి అనే ఒక యవనుడు ఉన్నాడు. ఇతని గురించి చెప్పడానికి చాలా ఉంది. నేను 3-4 వారాలు చెప్పాలనుకుంటున్నాను. ఇతని విషయం కంటిన్యూగా 4 వారాలు చెప్పాలి, 4-5 వారాలు చెప్పాలని ఆశ ఉంది నాకు. ఈ తిమోతి తన 80వ సంవత్సరంలో ఎఫెసుకు సువార్తకు వెళ్ళి ఆర్తమాదేవి గుడిలో దుడ్డుకర్రల చేత కొట్టబడి చంపబడిన వ్యక్తి. అక్కడున్నటువంటి ఆ సమాజం ఎఫెసులో దుడ్డుకర్రలతో కొట్టి 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 చంపారు ఆయన్ని. ఆయనకున్నటువంటి గొప్ప పేరేంటంటే ఆయన 81వ సంవత్సరంలో చనిపోయారు. ఆయన 81వ సంవత్సరంలో చనిపోయినా ఆయనకు బైబిల్ ఇచ్చిన పేరేంటంటే యవనుడు. యవనుడు అట్లా కొద్దిమంది కనబడతారు. మోషే 120వ సంవత్సరంలో నెబో శిఖరం మీద ఆయన కంటి చూపు మాంద్యం తగ్గలేదు, కాళ్ళు సత్తువ తగ్గలేదు. అలాగే కాలేబు కూడా 120 సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళు నిత్య యవనులుగా ఉన్నారు వాళ్ళు. ఇతడు 81వ సంవత్సరంలో చనిపోయాడు. ఆర్తమాదేవి గుడిలో దుడ్డుకర్రలతో కొట్టి చంపారు. అయినా ఇతని గురించి బైబిల్ చెప్తున్న మాట అంటే తిమోతి అయిన యవనుడు. తిమోతిని గురించి ఏ భక్తుడు చెప్పినా, ఎంతమంది సేవకులు చెప్పినా అతని యవనాన్ని గురించే చెప్తారు, వృద్ధాప్యాన్ని గురించి చెప్పరు. అంటే కారణం ఏంటంటే అతడు అలా జీవించాడు అని చెప్పడం కొరకు ఆ మాట చెప్తారు. ఎందుకో అతని వృద్ధాప్యాన్ని గురించి రాయలా, యవనాన్ని గురించి ఎక్కువగా రాయబడ్డాయి. అందుకనే తిమోతి అనే యవనుని గురించే రాయబడిన సంఘటనలు. ఇతడు ఎవరు, ఇతని పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇతడి ఒక అసమానమైన వ్యక్తి. ఇప్పుడు ఏలియాను గురించి ఒక మాట ఉంది. ఏమనుంది యాకోబు పత్రికలో? ఏలియా కూడా మన వంటి మనుషుడే. ఆయనను 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మనలాంటి మనిషే. కానీ ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ప్రకృతిలో మార్పులు వచ్చాయి. ప్రకృతి నిండా మార్పులు వచ్చాయి. అంటే వర్షం రాలా. ఎలా సాధ్యం? అవును, సాధ్యమే. మాట ఇచ్చి నెరవేర్చువాడు. నువ్వు దేవునికి గూఢమైన సంగతులను ఆయన ఏమైనా నేర్పగలడు. మనకు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి తన భక్తులను ఎలా గౌరవించాలో, తన భక్తులను ఎలా హెచ్చించాలో, తన భక్తులను ఎలా ఒక ఇన్ఫ్లుయెన్స్డ్గా ఆయన మార్చగలడో దేవుడికి బాగా తెలుసు. అందువలనే ఏలియా మన వంటి స్వభావం గలవాడే. మనలాగే అన్ని గుణ లక్షణాలు మనలాగనే ఉంటాయి. అయినా అతడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపాడు. మళ్ళీ వర్షం రావాలంటే మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ వర్షం వచ్చింది. సో ఏది ఏమైనా ఒక అసమానమైనటువంటి ఆత్మీయ క్షేమాన్ని ఆ భక్తుల జీవితాల్లో మనం చదివినప్పుడు, అలాంటి భక్తులు మన కళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు మనం కూడా ప్రేరేపించబడతాం, మనం కూడా నేర్చుకుంటాం, మనకు వాళ్ళు మాదిరిగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ తిమోతి ఒక అసమానమైనటువంటి అనుభవం కలిగిన వాడు. ఎలాగో నేను ఆయన జీవితాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 4-5 వారాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా వరుసగా. ఇందులో ఇవాళ అసలు తిమోతి ఎవరు? ఇక్కడ ఒక మాట ఉంది. నేను చెప్తా ఉంటాను కంటిన్యూగా. సాధ్యమైనంత వరకు అందరూ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మీకు ఉపయోగకరంగా మారుద్ది. చదువుకున్న వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది ఆయన గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అతని వంటి వాడు ఎవడునూ లేరు అంటాడు. అతని వంటి వాడు ఎవడునూ లేడు.
అంటే ఈజ్ ఎ గ్రేట్, అంటే ఒక యూనిక్ పర్సనాలిటీ అనమాట. ఇది ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాడు. ఏలియా లాగానే అతని వంటి వాడు ఎవరు లేరు అనే మాట పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు అనంటే ఆయన భక్తిలో ఒక పర్వత శ్రేణి. పౌలు గారు అంటే భక్తిలో ఒక పర్వత శ్రేణి మీద ఉన్నటువంటి వాడు, ఉన్నతమైన అనుభవంలో అంత ఎత్తున ఉన్నవాడు, కురువృద్ధుడు. భక్తి భావాల్లో కురువృద్ధుడైనటువంటి తల పండినవాడైన పౌలు ఈ అబ్బాయిని గురించి చెప్తాడు. ఏమని అనంటే, అతని వంటి వాడెవరు లేరు. అతని వంటి వారెవరు? ఒక సామాన్యమైన వాడు ఇంతటి వాడు ఎలా అయ్యాడు? ఒక సామాన్యమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఇంతటి వాడు ఎలా అయ్యాడు అనడానికి నేను కొన్ని సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని సంగతులు మనం తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కావు. రండి, నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. చూడండి, ఇతడు ఎలాంటి వాడు, ఇతని వ్యక్తిత్వం ఎలాంటిది, ఇతని శరీరం, ఇతని బాడీ, ఇతని స్ట్రక్చర్ ఎలాంటిది, ఇతని మానసిక స్థితి ఎలాంటిదో 2 తిమోతి పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, అబ్బాయికి రాశాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఏమంటాడంటే, ఇతని స్వభావం, ఇతని మానసిక స్థితిని గురించి చెప్తున్నా నేను. సడన్గా లేపి ప్రార్థన చెయ్యి అని అన్నానే అనుకోండి, మంగతోని అయ్యో అంటది. ఒక్కసారి గుండె పగిలిపోద్ది. అయ్యో నేను చేయలేనయ్యా అంటది. పిరికితనం ఈ అబ్బాయిలో ఉంది. అందుకనే తిమోతితో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ అంటాడు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా భయపడతాడనమాట. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడే స్వభావం ఈ అబ్బాయిది. ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఆత్మ సంబంధమైన ఏ విషయంలోనైనా, భౌతిక సంబంధమైన ఏ విషయాలైనా ఆచి తూచి అన్నిటినీ భయపడే స్వభావం కలిగిన వాడు. ఉట్టిగానే భయం, పిరికోడు అనమాట. పిరికితనం అతని నైజంలో ఉంది. ఇది మొదటి కారణం. రెండవ కారణం అందులోనే 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు పిరికివాడు కదా. ఇతని గుణం ఎట్లుంటుందంటే, పిరికోళ్ళు అన్నిటికీ ఏడుస్తూనే ఉంటారు. పిరికితనం ఉన్నవాళ్ళు అన్నిటికీ ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏం ఉండదు అనమాట. ఇక ఏడవటమే, ఇక వాళ్ళకి వేరే దిక్కు లేదు, దివానం లేదు. ఏ సమస్య వచ్చినా ఏడవటమే, ఏ సమస్య వచ్చినా ఏడవటం. ఈ అబ్బాయి మానసిక స్థితిలో పిరికివాడు. ఈ అబ్బాయి మాట్లాడితే ఏడ్చే స్వభావం కలిగిన వాడు. కన్నీరు తప్ప అతనికి ఏమీ లేదు, ఏడవటమే. అందుకనే పౌలు ఈ మాట అనడానికి కారణమైంది. నా ప్రార్థనల యందు ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకొంచు, నీ కన్నీళ్లను తలచుకొని అన్నిటికీ ఏడ్చే స్వభావం కలిగిన వాడు అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక సున్నితమైన మనసు గలవాడని. మరో మాటలో చెప్పాలంటే ఒక సున్నితమైన మనసు అనమాట. టచ్ మీ నాట్ మొక్కలు అంటాడు అనమాట. ఇతను ఏ చిన్నది అయినా కూడా ముడుచుకుపోతాడు. ఆ స్వభావం కలిగినటువంటి వాడు. ఎవరైనా ఏదైనా కదిలిస్తే ఏడ్చేస్తాడు. ఎవరేదైనా అన్నా ఏడ్చేసే స్వభావం అనమాట ఈ అబ్బాయిది. ఇప్పుడు ఆలోచన చేయండి. పిరికివాడు, టచ్ మీ నాట్ మొక్క లాంటి వాడు, ఉట్టిగానే ఏడ్చే స్వభావం, సున్నితమైన స్వభావం కలిగిన వాడు. సుశీలక్కకి ఏదైనా అయింది అనుకో బోరుమని ఏడుతూనే ఉంటాడు అనమాట. అంతే. అయ్యగారికి ఏదైనా అయిందంటే బోరుమని ఏడవటమే, ఇంకేం లేదు. ఆయన పని చేసేది లేదు, ఏం లేదు. ఏడవటమే. అయ్యో మా అయ్యగారికి ఇట్లయిందా, అట్లయిందా. అంటే తన కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే పిరికితనంలో నుండి మాత్రమే వస్తున్నాయని కాదు. ఇక్కడ అర్థం ఏంటనంటే
ఎదుటి వారికి ఏ చిన్న బాధ కలిగినా కూడా, ఎదుటి వారికి ఏ కష్టం కలిగినా కూడా అది తన బాధగా ఫీల్ అయిపోయి ఏడ్చే స్వభావం అన్నమాట ఈ అబ్బాయి. ఇది ఆత్మ సంబంధమైన స్వభావం. నేను ఆ అబ్బాయిని గురించి మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి తిమోతి పత్రికలో 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసం కొంచెంగా పుచ్చుకో అన్నాడు. ఈ అబ్బాయికి ఏముంది? కడుపు జబ్బు ఉంది. ఏముంది? కడుపు జబ్బు ఉంది. బలహీనతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయి సేవ చేయాల. ఎరా రే వినండ్రా తల్లి. ఏముంది చెప్పండి? ఈ అబ్బాయిలో పిరికితనం ఉంది, సున్నిత మనస్తత్వం ఉంది, మాట్లాడితే ఎడుతాడు. 3 జబ్బు ఉంది, కడుపు జబ్బు. తరచుగా అంటే అర్థం ఏంటి? తరచుగా అంటే అప్పుడప్పుడైనా మాటికి వస్తుంది అనమాట. జబ్బు మాటికి వచ్చేదాన్ని ఆ పదం వాడారనమాట. ఇక్కడ మాటికి కడుపు జబ్బు, నొప్పి ఉంది, కడుపు నొప్పి లేస్తుంది. అందుకని నీ బలహీనతల కోసం కొంచెం నీళ్లు మాత్రమే తాగకు, కొంచెం ద్రాక్షరసం కూడా తీసుకో. ద్రాక్షరసంలో ప్రోటీన్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అది నీకు బలాన్ని ఇస్తుందని చెప్తున్నాడు. ద్రాక్షరసం అంటే మత్తు అనుకునేరు, మత్తు కాదు. చాలామంది తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు. ద్రాక్షరసాన్ని పొలవబెడితే అది ఆల్కహాల్ అవుద్ది. కానీ ద్రాక్షాలని పిండుకొని తాగితే ఫ్రూట్ జ్యూస్ అవుద్ది. ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగమన్నాడు, ఇక్కడ ఆల్కహాల్ తాగమనట్లేదు. మీరు దీన్ని పొరపడి గబాల పౌలు గారే చెప్పాడు ద్రాక్షరసం తాగమన్నాడని, మంచి కడుపు నిండా తాగి పడుకోవచ్చు అనుకోమాకండి. అది పాపం, అది నేరం, దేవునికి విరుద్ధం. అది అలా చేయమాకండి. రైట్, ఇక్కడికి వస్తాను నేను. కనుక ఈ అబ్బాయి కడుపు జబ్బు ఉంది, తరచుగా బలహీనతలు ఉన్నాయి, పదే రోగంలో పడే తత్వం ఉంది. మూడంతలు అనుభవం ఇతనిలో కనబడుద్ది. ఇతడు మొట్టమొదట పిరికివాడు, ఇతడు 2 ఏడ్చే స్వభావం, సున్నితమైన స్వభావం కలిగిన వాడు, 3 జబ్బు కలిగిన వాడు. అనారోగ్యం, ఎప్పుడు చూసినా అనారోగ్యమే. ఒకరోజు బాగుంటుందని లేదు, ఎప్పుడు అనారోగ్యమే. ఇప్పుడు ఈ అబ్బాయిని గురించి పౌలు గారు చెప్తున్నాడు, ఇతని వంటి వాడు ఎవరునూ లేరు. ఓ మాట అడగనా? 99 దాటి 100 జ్వరం వచ్చిందనుకోండి, కాలు బయట పెడతామా? 99 దాటి 100 ఏంటిది? టెంపరేచరు. 99 నార్మల్, 98, 99 నార్మల్. ఒకవేళ 100 వచ్చిందనుకో, అమ్మో, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదుగా. ఎలా అసమానుడయ్యాడు ఈ అబ్బాయి? ఒక అతి సామాన్యమైన వ్యక్తి, జబ్బున్న వ్యక్తి, పిరికివాడైన వ్యక్తి, బలహీనుడైన వ్యక్తి, ఈ వ్యక్తి అసమానుడిగా ఎలా మారాడు? ఇంతటి స్థాయి ఎలా వచ్చింది అబ్బాయికి? ఎలా తెచ్చుకోగలిగాడు? ఎలా రాణించాడు అని ఆలోచిస్తే అయ్యో, అసలు చెప్పలేం అంతటి. ఇక ఆయన అంతటి పిరికివాడు కదా. ఇప్పుడు ఈ పిరికివాడిని పౌలు గారు వెంటేసుకొని సేవ చేయాల. పౌలు గారు వెంట పెట్టుకొని సేవ చేయాల. పౌలు గారు చనిపోయేంత వరకు తిమోతి తన వెంటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే కొన్నిసార్లు సంఘాలలో వదిలిపెట్టిన, అది సేవ కొరకు వదిలిపెట్టిన, అంటిల్ పౌలు గారి మరణం చెందేంత వరకు కూడా ఈ తిమోతి తనకు కుమారుడిగా, పౌలుకు కుమారుడిగా, ఆత్మీయ కుమారుడిగా తన వెంట అంతం వరకు ఉన్నటువంటి వ్యక్తి. అందుకని అతనికి 2 పత్రికలు రాశాడు పౌలు. పౌలు గారు ఎలా సేవ చేశాడు? పౌలు గారి సేవ ఎలాంటిది? పౌలు గారి పరిస్థితి ఎలాంటిది?
మీరు చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, 11వ అధ్యాయం 23 నుండి చూడండి, 23 నుండి 28 వరకు మొత్తం. ఒక్కొక్క మాట మీరు గమనించండి. ఈ భాగంలో పౌలు గారి సేవలో తాను ఎదుర్కొన్నటువంటి శ్రమలను, కష్టాలను ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు శ్రమలను, కష్టాలను పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ. ఏమని? ఇప్పుడు చదవండి. మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 36 బెత్తములతో కొట్టబడితిని, రాళ్లతో కొట్టబడితిని, ఓడబగిలి శ్రమపడితిని. ఎన్ని 28వ వచనం దాకా వరుసగా పౌలు పడిన శ్రమలన్నింటిలో తిమోతి తన వెంటనే ఉన్నాడు. ఇంచుమించుగా అన్నిసార్లు అని నేను చెప్పను, కానీ చాలాసార్లు తిమోతి, ఓ మాట కూడా చెప్తానండి. ఒకవేళ నన్ను ఎవరైనా వచ్చి నన్ను కొట్టారనుకోండి, ఉదాహరణకు నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఈ మాట. నన్ను నువ్వు చర్చిలో బోధ చేస్తున్నావేంటి, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నావేంటి, నీకు బుద్ధి లేదేంట్రా అని నన్ను మీరందరూ చూస్తుండగానే నన్ను కొట్టారనుకోండి, నన్ను బాగా కొట్టారనుకోండి, నన్ను కొట్టిన మరుక్షణం నేను రక్తం గారుతాను, నా హాస్పిటల్ పాలవుతాను, నేను ఏదో అవుతాను. అక్కడి నుంచి మళ్ళీ తెల్లారో 2వ రోజో 3వ రోజో సేవ చేయాలా? ఇప్పుడు శేఖర్ అన్న నాతో ఉంటాడా? కదా, మరి ఉంటారా? నిన్న అనవసరంగా ఆయన కొట్టి చంపారు, లేని పొంది మనకెందుకురా బాబు ఈ వ్యవహారం అంతా, అసలు కుదరదు అని ఆగిపోతాడు. శేఖర్ అన్న ఒక్క అడుగు కూడా నా కోసమే లేడుగా. మామూలుగా సజావుగా సాగుతున్నంతసేపు మీరందరూ చర్చలో బాగానే కనబడతారు, కానీ రేపు శ్రమలు విస్తరించినప్పుడు, సంఘం మీద ఆ భయంకరమైన శ్రమలు విస్తరించినప్పుడు, అప్పుడు అసలు మీ లోపల ఉన్నటువంటి నిజ క్రైస్తవ్యం అనేది బయటపడుద్ది. ఆ వేళ కదా బయటపడేది. దాన్ని అంటారు అసమానత అని. ఒక విపరీతమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నేనున్నాను అని చెప్పగలగడం అనేది ఒక అసమానమైనటువంటి భావాన్ని వ్యక్తీకరించేటువంటి అనుభవం అన్నమాట అది. కాబట్టి అన్ని సజావుగా సాగినప్పుడు అందరూ బ్రతుకుతారు, దాని ఏముంది, అందరూ భక్తి చేస్తారు. కానీ అననుకూలమైన పరిస్థితుల్లో భక్తి చేయడం అనేది పరలోకానికి అసమానతంగా కనబడుతుంది. పరలోకం చూసినప్పుడు అన్నీ సానుకూలంగా జరిగినప్పుడు చేసే భక్తి కాదు, అననుకూలమైన పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే భక్తిని చేస్తామో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటామో, దాన్ని దేవుడు అసమానమైనటువంటి అనుభవంలోకి తీసుకొని వస్తాడు. నాటి పరిస్థితులు మీకు 1-2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం గబగబా చదవండి, 16వ అధ్యాయం 19 నుంచి చదవండి. 19వ వచనం చూడండి, గట్టిగా చదవాలి. చాలు. పౌలును శీలను పట్టుకొని గ్రామ చావుల్లోకి నెట్టుకొని ఈడ్చుకొని పోయారంట. 22వ వచనం. గుడ్డలు ఏడదీసి దెబ్బలు కొట్టారు. సింపుల్గా చెప్తున్నాను, గుడ్డలు ఓడదీసి సింపుల్గా పౌలును శీలను కొట్టారు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. నేను ఇంకో మాట కూడా చెప్తాను. 17వ అధ్యాయం అందులోనే 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. పని పాట లేని తిరుగుబోతులు, తాగుబోతులు, అల్లరి చేసేవాళ్ళు ఒక వర్గం ఉంది. వాళ్ళందరూ ఇళ్ల మీద పడి దొమ్మి చేశారు. ఒకటి మాట సింపుల్గా చెప్తున్నాను, ఇళ్ల మీద పడి దొమ్మి చేశారు. ఇళ్లలో ఉన్న వాళ్ళని ఈడ్చుకొని పోయారు. యాసోని ఇంటి వారిని అలా చేశారు. అది దాని భావం.
నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా చూడండి, అందులోనే 13వ వచనం 17వ అధ్యాయం. దశలోనికి వెళ్ళాడు, దశలోనికలు అక్కడికి కూడా వచ్చారు. 15వ వచనం. తిమోతి, శీల అందరూ పౌలు వెంట. చాలు చూడండి, మీరు ఇక్కడ మాటలన్నీ గమనించాలా, మీరన్ని మాటలు గమనించాలని విషయాలు చెప్తున్నా. ఒక పిరికివాడు ఒక అనారోగ్య పాలై ఎప్పటికప్పుడు జబ్బుపడేవాడు, ఒక అతి సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి తిమోతి ఇవాళ పౌలు గారి వెంట తన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించాలి. అతని ఆత్మీయ ప్రయాణంలో ఏమున్నాయి అనంటే దొమ్మిలున్నాయి, గుడ్డలు ఊడదీసి కొడుతున్నారు, దిగంబరిగా మార్చి కొడుతున్నారు. పౌలుని కానీ శీలని కానీ ఎవరు వాళ్ళు వీళ్ళలేదు. ఇళ్ల మీద పడి దొమ్మీలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కొరింథీ పత్రికలో రాశాడు. ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని రాత్రులు జాగారాలు చేశాడు, ఉపవాసాలు చేశాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు ప్రయాణాల్లో ఎన్ని ఆపదలు, ఎన్ని భయంకర ఇంటా బయట అనేకమైన శ్రమలు పొందాడు. ఇన్ని శ్రమలు పడి పౌలు గారు దేవుని సేవ చేస్తుంటే అతని వెంట పౌలు శీల లాంటి యవనస్తులైన పిల్లలు పౌలు గారి వెంట నడిచారు. అందులో ప్రథముడు తిమోతి. అన్నా, నాకు ఈరోజు కడుపున వస్తుంది, సారీ నేను రాలేనన్నా. అన్న, ఈరోజు నాకు కడుపు నొప్పి లేస్తుందన్నా, నేను రాలేనన్నా అని చెప్తే పౌలు మౌనంగా ఉంటాడా, ఉండడా? అతని కడుపు జబ్బు ఉన్న సంగతి పౌలు గారికి తెలుసు. అన్న, విపరీతంగా కడుపు నొప్పి లేస్తుందన్నా, నేను రాలేనన్నా అని పౌలు గారు అన్నాడు అనుకో, ఆత్మీయ తండ్రి కాబట్టి నాన్నగారు నాకు సారీ, నేను రాలేనండి, చాలా కష్టంగా ఉంది, ఊపిరి ఆడట్లేదు అని అంటే సరేలే ఉండు అని అనడా? ఎలా పరలోకానికి అసమానుడిగా మార్చబడ్డాడు, ఎలా పరలోకానికి ఉన్నతుడిగా కనబడ్డాడు, ఎలా పరలోకపు దృష్టిలో అతడు ఇంత అనుభవశాలిగా కనబడ్డాడు. అతని వంటి వాడెవడు లేడు అనే బిరుదు అతనికి ఎలా వచ్చింది? ఎందుకు నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను? రాబోతున్న కాలం శ్రమల కాలం, క్రైస్తవ సంఘం మీద దాడి జరిగే కాలం. క్రైస్తవ సంఘం రేపు ఎలాంటి శ్రమలు అనుభవిస్తుందో నాకు తెలీదు. రెండవ రాకడకు సమీపంగా ఉన్నాం. రెండవ రాకడ సమీపంలో ఉన్న మన మీదకి ఒకవేళ ఇలాంటి శ్రమలే కానీ వస్తే మనం ఎక్కడా, మన అడ్రస్ ఎక్కడా? మన విశ్వాసం స్థిరంగా ఉంటుందా? అందుకని అన్నాడు కదా ప్రభు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు మీరులో విశ్వాసము కనుగొందునా అన్నాడు. విశ్వాసహీనులం అవుతాం, పారిపోతాం, పిరికివారం అవుతాం, జారిపోతాం. అసలే పిరికివాడు కదా, దెబ్బలు తినడానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాడు? ఎలా జయించాడు? అది ఎలా సాధ్యమైంది? అసలే సున్నిత స్వభావం కలిగిన వాడు, మాట్లాడితే ఉట్టినే ఏడుపు వచ్చేస్తుంది. ఉదాహరణకు పౌలు గారిని ఎవరైనా వచ్చి రెండు దెబ్బలు కొడతా ఉంటే, శీలను 2 దెబ్బలు కొడతా ఉంటే బోరుమని కూర్చొని ఆడవడం తప్ప చేసేది ఏం లేదు ఈ అబ్బాయి. అలాంటి సున్నిత స్వభావం కలిగిన వాడు, జబ్బు కలిగిన వాడు, అనారోగ్యం పాలైన వాడు అసమానుడు ఎలా అయ్యాడు? ఇంతటి గొప్పవాడు ఎలా అయ్యాడు? ఎంత అద్భుతమైనటువంటి మంచి పేరు తనకు వచ్చింది. ఆలోచిస్తే ఊహలకు అందని అంతటి ఎత్తుకు తాను ఎదిగాడు అని చెప్పడం కొరకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఎలాంటి అనుభవాలు ఉన్నా ఒకటే, నేను ప్రత్యేకంగా మనందరం కూడా అతి సామాన్యమైనగా తిమోతికి ఏ మనసు ఉంటుందో, తిమోతికి ఏ శరీరం ఉందో, తిమోతికి ఏ బాధలు ఉన్నాయో, తిమోతికి ఎలాంటి అనుభవాలు ఉన్నాడో మనందరం కూడా అదే అనుభవంలో ఉన్నాం. మనకు రోగాలు ఉన్నాయి, మనకు కుటుంబంలో ఏదైనా అయితే మనకు అంత దుఃఖమే. మనం కూడా అన్ని విషయాల్లో పిరికోళ్ళమే, మనమేం ధైర్యవంతులమేం కాదు.
మనమేం ధైర్యవంతులం కాదు, మనకంత పెద్ద ధైర్యం ఏం లేదు. మనం కూడా సామాన్యమైనటువంటి పిరికి అనుభవాలే మనకున్నాయి. అయినా తిమోతి యొక్క జీవితం చదువుతున్నప్పుడు మనం కూడా తిమోతిలాగా ఉండగలము అనే ఒక అష్యూరెన్స్ మనకు వస్తుంది. ఎప్పుడు అనంటే ఆత్మ సంబంధమైన అనుభవము మనకు నేర్పే పాఠాల దగ్గర. ఎందుకు నేను అలా బ్రతకూడదు? ఒక ఛాలెంజ్ తీసుకున్నప్పుడు, ఒక ఛాలెంజ్ తీసుకొని నేను కూడా అతనిలాగా ఎందుకు బ్రతకూడదు? చాలామంది వాళ్ళలాగా నేను ఎందుకు సంపాదించకూడదు అని అనుకున్నప్పుడు సంపాదనలో పడి సంపాదిస్తున్నారు. సంపాదన విషయంలోకి వచ్చేసరికి పోటీ పడుతున్నారు. సంపాదించే దగ్గర ఒకరికొకరు పోటీ పడుతున్నారు. మంచిదే. ఈ జిమ్లోకి వెళ్ళే వాళ్ళు ఒకరిని మించి ఒకరు కండలు పెంచుకునే దగ్గర పోటీ పడుతున్నారు, పెంచుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, జిమ్ చేసి మంచి ఆరోగ్యాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మంచిది, పోటీ ఉంది అక్కడ. కానీ ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ పోటీ తత్వం అనేది ఉండడంలో దిగజారిపోతున్నాం మనం. పెంచిన కండలు కానీ సంపాదించిన సంపాదన కానీ ఒకరోజు లయమైపోతాయి. ఇక్కడ ఏం ఉండవు, మనకు ఏది కూడా మనతో రాదు. కానీ ఆత్మ సంబంధమైన అనుభవం నిత్యరాజ్యానికి చేర్చుద్ది. యుగాలు దేవునితో ఉండడానికి, ఆ తర్వాత ఇక్కడ అక్కడ రెండంతల ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేది ఆత్మ సంబంధమైన సంగతులు. కనుక ఆత్మ సంబంధంగా మనం పోటీ పడాలి, కానీ శరీర సంబంధంగా ఆర్థిక సంబంధంగా పోటీలు పడి మనం చేయడం ద్వారా వద్దని చెప్పడం లేదు సుమా. ఖచ్చితంగా పోటీలు పడండి, సంపాదించండి, ఆరోగ్యం ఉంచుకోండి, అన్నీ మంచిది, మంచి లక్షణాలు, నేను కాదనట్లేదు. కానీ దేవుణ్ణి మించి చేయకండి. దైవికమైన విషయాల్లో కూడా పోటీ పడండి. నేను కూడా దేవుని కొరకు ఎలా ఉండాలి అనే ఆలోచన మీరు చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. నేను అతని జీవితంలో ఉన్న ఒక 2-3 శ్రేష్టమైన మాటలు నేను చెప్తాను. అతని జీవితంలో అతనికి కలిగిన 3 శ్రేష్టమైన అనుభవాలని నేను మీ ముందు ఉంచుతాను ఇవాళకి అందరితో ముగిస్తాను. రైట్. 16వ అధ్యాయం, ఇందులోనే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. రైట్ చాలు నాన్న. ఇప్పుడు ఈ అబ్బాయిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాట ఏంటంటే, దెర్బేలోను, లుస్త్రాలోను, ఈకోనియాలోను, ఈ 3 కూడా ఆనాటి కాలంలో సిటీస్, పెద్ద సిటీలు, మంచి పేరుగాంచినట్టు పట్టణాలు అవి. దెర్బే, లుస్త్రా, ఈకోనియా. పౌలు గారు దేవుని సేవకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో మంచి పిల్లోడు ఎవరైనా దొరుకుతారా నా సేవకు? ఈ ప్రాంతంలో నేను సేవ చేయడానికి, నాకు సహకారంగా ఉండడానికి ఎవరైనా మంచి పిల్లోడు దొరుకుతాడా అని ఎంక్వైరీ చేశాడు. చాలామందిని పంపించాడు. రిపోర్ట్స్ వచ్చాయి ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? పౌలు గారి దగ్గరికి. పౌలు గారు ఎంక్వైరీ చేశాడు. నాకు ఈ ప్రాంతం అంతా తిరిగి సేవ చేయాలంటే నాకు నమ్మకమైన కుర్రోడు కావాలా, ఓ మంచి కుర్రోడు కావాలా, ఎవరున్నారు అని ఎంక్వైరీ చేస్తే, దెర్బేకెళ్ళి ఎంక్వైరీ చేస్తే మంచి పేరు గలవాడు తిమోతి అని బయటపడింది. లుస్త్రాకి వెళ్ళాడు, అక్కడ మంచి పేరు గల పిల్లవాడు ఎవరెవరంటే అక్కడ కూడా తిమోతి అని బయటపడింది. ఆ తర్వాత ఈకోనియాలో ఎంక్వైరీ చేశారు, అక్కడికి వెళ్ళి మంచి పేరు ఎవరికి అని అంటే తిమోతి పేరు బయటకు వచ్చింది. మీరు ఆలోచన చేయాలా, ఒక మంచి పేరు కలిగిన వాడు ఎక్కడున్నా మంచి పేరే అతడు సంపాదిస్తాడు. మంచి మనస్తత్వం నీకు ఉండినప్పుడు, మంచి ఆలోచన నీకు ఉండినప్పుడు, మంచి తనం నీకు ఉండినప్పుడు, మంచి స్వభావం నువ్వు కలిగినప్పుడు, మంచిని చేయాలనే తపన నీకు ఉండినప్పుడు, ఆ మంచి అనేది బయటికి ఎప్పుడు వస్తుంది. అది ఎన్నడూ కూడా దాగి ఉండదు. నువ్వు చెడు వ్యక్తి అవుతే చెడు బయటకు వస్తుంది, నువ్వు మంచి వ్యక్తి అవుతే నువ్వు బయటికి మంచితనం బయటకు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలా. కనుక ఈ అబ్బాయిని ఈ 3 పట్టణాలలో ఎంక్వైరీ చేస్తే ఈ ఒక్కని పేరే బయటకు వచ్చింది. ఇంకా లేరా పురుషులు, ఇంకా లేరా యవనస్తులు,
ఇంక లేరా అనేక మంది భక్తులు ఉన్నారు. కానీ ఈ అబ్బాయి పేరు ఎందుకు బయటకు వచ్చింది? ఈ అబ్బాయి ఏమన్నా ఆరోగ్యవంతుడా? గుర్తుపెట్టుకుందాం, మనకి ఏముంది అని కాదు, మనం ఎలాంటి వ్యక్తులు అని కాదు, మన 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 ఆరోగ్య స్థితి ఏంటి, మన మానసిక స్థితి ఏంటి, మన ఆర్థిక స్థితి ఏంటి, ఇది కాదు, దీన్ని కాదు చూసేది. కానీ లోకంలో నువ్వు నేను మనందరం ఏ పేరుతో భూమి మీద మనం బ్రతుకుతున్నాం? ఆనాటి కాలంలో బైబిల్లో 3 మంచి పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. 3 మంచి పేర్లు. ధర్మశాస్త్రాన్ని రీతిగా అననీయాకు మంచి పేరు ఉంది. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం, అంటే యూదా పద్ధతి ప్రకారం అననీయ మంచి పేరు కలిగిన వాడు అని అతని గురించి రాయబడి ఉంది. 2 అన్యుల్లో, అంటే లోకస్తుల్లో అన్యుల్లో కొర్నేలికి మంచి పేరుంది. హలో వినాలి, కొర్నేలికి మంచి పేరుంది. అతడు మంచి పేరు పొందినవాడని అతని గురించి 10వ అధ్యాయంలో రాయబడింది. 3 క్రైస్తవ సమాజంలో మంచి పేరు తిమోతికి ఉంది. క్రైస్తవ సమాజం అంతటిలో మంచి పేరు ఎవరు అని అంటే తిమోతి. తిమోతి తిమోతి ఎవరిని అడగండి, తిమోతి లాంటి మంచి పిల్లోడికి భూమి మీద ఎవరు లేరు. మా సంఘంలో ఎవరు లేరు, మా ఊర్లో ఎవరు లేరు, మా పట్టణాల్లో ఎవరు లేరు. ఎక్కడ ఎంక్వైరీ చేసినా తిమోతి మంచి పేరు గలవాడు, తిమోతికి మంచి పేరు, తిమోతి మంచి పేరుంది. ఎంత మంచోడండి అబ్బాయి. అననీయ పెద్దవాడు, కొర్నేలి పెద్దవాడు, వాళ్ళ వయసు ఉంది. కానీ ఈ అబ్బాయి చిన్నవాడు, బాలుడు. తిమోతి బాలుడు, బాల్యంలోనే ఇంత మంచి పేరు. పెద్దగా అయిన తర్వాత అనుభవాలన్నీ దాటి వచ్చిన తర్వాత మంచి పేరు తెచ్చుకున్నారంటే దర్ ఇస్ అ మీనింగ్. అనుభవం నేర్పుద్ది కనుక కొన్ని పాఠాలు నేర్చుకుంటారు, మంచివాళ్ళు అవుతారు. ఎప్పుడు చెడ్డవాడు చెడ్డగాడిగా ఉండడు, తర్వాత మారుతాడు. ఇవి జీవితంలో జరిగే అనుభవాల గురించి చెడ్డవారు మంచివారుగా మారే అవకాశం 100% ఉంది. కానీ ఈ అబ్బాయి బాల్యం నుంచే, చిన్నప్పటి నుండే ఈ అబ్బాయి మంచి పేరు తెచ్చుకున్నటువంటి అబ్బాయి. ఎక్కడ చూడండి, ఎవరిని అడగండి, తిమోతి తిమోతి తిమోతి. మీరేమనుకోకండి, ఓ మాట అడుగుతా, మీ ఇంట్లో మీకు మంచి పేరుందా? సింపుల్ క్వశ్చన్. నేను సింపుల్గా ఈ మాట అడుగుతున్నాను, ఈ మంచి పేరు నీ ఇంట్లో నీకుందా? ఇంకా కొంచెం అడుగు ముందుకేసి, నీ సంఘంలో నీకు మంచి పేరుందా? నీ ఇంట్లో నీ సంఘంలో లేనిది సమాజంలో నీకు మంచి పేరు ఎలా వస్తుంది? నీ ఇంట్లో నీ సాక్ష్యం పోగొట్టుకోవడానికి గల కారణం నీ నోరు కదా. నీ ఇంట్లో నీ సాక్ష్యం లేకుండా ఉండడానికి గల కారణం నీ ప్రవర్తన కదా. నీ ఇంట్లో నీకు సాక్ష్యం లేకుండా పోవడానికి గల కారణం నీ అతి కదా, నువ్వు అతిగా ప్రవర్తించే తీరు కదా. మనలాగే సామాన్యుడు, అతి సామాన్యమైన వ్యక్తి, పిరికివాడు, గువ్వకళ్ళు కలిగిన వాడు, ఏడుపు ఏడుపు ఏడుపు, పిరికివాడు, సున్నితమైన మనసు కలిగినవాడు, రోగిష్టి. కానీ అతని మంచి పేరు. ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే అసాధ్యమైంది ఏది లేదు, అన్నీ సాధ్యమే దేవునికి. మనం ప్రయత్నం అంటూ చేస్తే సమస్తం సాధ్యమే. ఒకవేళ ఈ రోజు వరకు లేకపోవచ్చు మనకు ఆ మంచి పేరు, కానీ భవిష్యత్ కాలానికి చాలిన ఆ మంచితనాన్ని మనం తెచ్చుకోవాలి. మంచి పేరు దేనికంటే మేలది? మంచి పేరు దేనికంటే మేలు? వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినది. జుంటి తేనె దారుల కంటే మంచి పేరు కోరదగినది. మంచి పేరు అనేది లేకపోతే నిన్నెవరు రెస్పెక్ట్ చేస్తారు?
నిన్నెవరు గౌరవిస్తారు? నీకు నాకు ఏ రెస్పెక్ట్ ఉంటుంది? అందుకనే మన పిల్లలకు బాల్యం నుంచే మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక బోధ తల్లిదండ్రుల నోటి నుంచి రావాలి. మంచి పేరు తెచ్చుకోవాలి, బిడ్డలకు మంచి పేరు తెచ్చుకోవాలని మన బిడ్డలకు నేర్పాలి, మన పిల్లలకు నేర్పుకోవాలి. ఇది మొదటి మాట. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. పౌలు, నేను అన్నాను కదా, ఆత్మలో కురువృద్ధుడు. ఆయనకు ఆ పేరు వర్తించుద్ది, అతనికి తగును ఆ పేరు. ఆత్మీయ విషయాల్లో కురువృద్ధుడు, తల పండినవాడు, ఉన్నతుడు, శ్రేష్టమైనటువంటి వాడు. ఎంతమందినో దాటి వెళ్ళాడు అక్కడికి పౌలు. అతడు ఇప్పుడు అంటాడు, దైవజనుడా తిమోతికి అప్పుడు వయసు ఎంత అనుకుంటున్నారు? 16 ఏళ్ళు. హలో, ప్లీజ్ వినండి. అప్పటికి తిమోతి వయసు 16 సంవత్సరాలు మాత్రమే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఆయన పిలువబడిన మాట ఏంటంటే దైవజనుడా. ఆ స్థాయి ఎలా వచ్చేసింది ఆయనకి? అంత ఎలా ఆ స్థాయిలోకి ఆయన రాగలిగాడు? ఇంత చేసి ఏమనుకోకండి, మనం ఇంత చేసి ఇంత చెప్పుకుంటున్నాం. మనం చేసేది ఎంత? ఇంత గోరంత చేసి కొండంతలు చెప్పుకునే తత్వం మంది. మందిరంలో వరుసగా ఒక 4 వారాలు ఓడమని ఎవరికైనా చెప్పితే ఇక గింజుకొని ఎప్పుడు నేనే మందిరం ఓడవాలా? ఉట్టిగానే వచ్చుద్దా నీకు మంచి పేరు? ఎన్నిసార్లు నిన్ను ఆత్మీయ జీవితంలో నిన్ను పడిగట్టాలి, ఎన్నిసార్లు నిన్ను వంచి వారించాలి, ఎన్నిసార్లు నువ్వు పరీక్షలో నిలవబడాలి. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే, దైవజనుడా అనిపించుకోవాలంటే ఎన్ని అనుభవాల గుండా నువ్వు వస్తే ఆ మాట నీకు వస్తుంది. మొత్తం బైబిల్లో 8 మంది దైవజనుడా అనిపించుకున్న వారు ఉన్నారు పాత కొత్త నిబంధన గ్రంథాల్లో. ఎంతమంది? 8 మంది మాత్రమే దైవజనుడా అని అనిపించుకున్నారు. అందులో 7 పాత నిబంధన కాలానికి సంబంధించిన వారు, తిమోతి మాత్రమే క్రొత్త నిబంధనకు సంబంధించిన వాడు. ఇంకొక మాట చెప్పిన ధైర్యం చేసి, పౌలుకు పేతురు కూడా ఈ మాట లేదు. పేతురు పౌలు వంటి ఆ మహానుభావులకు కూడా దైవజనుడా అనే బిరుదు రాలా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పెట్టలా. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అని కాదు. మీరు ఆలోచించండి, ఒక సామాన్యుడు అసమానుడిగా ఎలా మారతారు అని అంటే మారతారు. ఆ జిజ్ఞాస నీలో ఉండాలా, ఆ పట్టుదల నీలో ఉండాలా, ఆ ఆశ నీలో ఉండాలా. నేను దేవుని కొరకు ఏదో ఒకటి అయి ఉండాలి, నేను దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయాలి, దైవిక సంబంధమైన విషయాల్లో నేను కూడా ఒక స్పెసిఫిక్గా కనబడాలి, ఒక యూనిక్గా కనబడాలి, నాకు ప్రత్యేకమైన పర్సనాలిటీ నాకు ఉండాలి అనే ఆలోచన, ఆశ మనకు ఉండాలి. మందులో కలిసిపోయే ఏదో అంటారు చూడండి, ప్రభు నన్ను క్షమించను, ఇక్కడ అనకూడదు ఆ మాట, కానీ కలిసిపోతాం అంతే వాటితోని. కాదు, మనకంటూ దేవుడు ప్రతి మనిషిని ఒక యూనిక్గా, ఒక ప్రత్యేకమైన విధానంలోనే దేవుడు మనందరినీ పుట్టించాడు. దేవుడు ఒకరిది ఒకరికి రాదు. మనందరం దేవుని దృష్టిలో ప్రత్యేకమైన పర్సనాలిటీస్ దేవుడు మనకి ఇచ్చాడు. పరలోకపు దృష్టిలో మనందరికి వ్యక్తిగతమైన ఎన్నో ప్రత్యేకతలు దేవుడు మనకి ఇచ్చాడు. నాకున్న
టాలెంట్ నీకు లేదు, నీకున్న టాలెంట్ నాకు లేదు. నా ముఖం వేరు, నీ ముఖం వేరు. నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. నా ఆత్మీయ జీవితం వేరు, నీ ఆత్మీయ జీవితం వేరు. నువ్వు అలా ఉండాలని దేవుడు నిన్ను ఒక స్పెసిఫిక్గా స్థాయిలో ఉంచాలి. ఈమెను ధనవంతురాలుగా మార్చాలి, ఈయనను పేదవాడిగా ఉంచాలి, ఈమెను మంచి పేరుగా, ఇట్లా అందరికీ రకరకాల యూనిక్ పర్సనాలిటీస్ని దేవుడు మనకిచ్చాడు. ఇవ్వబడిన దాంట్లోనైనా నిన్ను నువ్వు కనిపించుకోకపోతే, ఇవ్వబడిన దానిలోనైనా నీ ప్రత్యేకత నువ్వు చూపించుకోలేకపోతే దానివల్ల అర్థమే ఉంది జీవితంలో. కలిసిపోయి అందరితో నేను సమానమే, నాకంటూ ఏమీ లేదు అన్నట్టుగా బ్రతికితే ఆ బ్రతుకు వల్ల అర్థం లేదు. మనకంటూ ఒక స్పెషాలిటీ ఖచ్చితంగా మనల్ని మనం ప్రూవ్ చేసుకునేట్టుగా ఉండాలి. పరలోకం చూస్తుంది మనల్ని, పరలోకం చూస్తుంది మనల్ని. పరలోకం దృష్టిలో నువ్వేంటి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలా. ఈ అబ్బాయి పసిపిల్లవాడు, రోగిష్టి, మాట్లాడితే ఏడ్చే స్వభావం కలిగిన వాడు, పిరికివాడు, కానీ వాళ్ళ దైవజనుడా అని అనిపించుకున్నాడు. చిన్నపిల్లవాడు, 3 పట్టణాల్లో ఎక్కడ ఎంక్వైరీ చేసినా, ఆనాటి క్రైస్తవ సమాజంలో ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఇతనికి ఉన్న మంచి పేరు ఎక్కడ ఎవరికి రాలా. అందుకని అతడు మంచి పేరు పొందినవాడు అని రాయబడింది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, దయచేసి ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నాకు చదివించాను ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, 19 నుంచి 22 వరకు చదవాలి, కానీ 20వ వచనం చదవండి చాలు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవ్వడును నా యొద్ద లేడు. మీ క్షేమ విషయమై, ఈ మాట చూడండి, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా వద్ద ఎవడునూ లేడు. కొన్నిసార్లు మన పెద్దవాళ్ళని ఫాలో అవుతాం, మంచి పద్ధతి అది. మన ముందున్నటువంటి వారిని, అందుకనే పేతురు గారు రాస్తారు, మీరు మందకు మాదిరిగా ఉండండి అని. మన ముందున్న వారు మాదిరిగా మనకుంటే ఆ మాదిరిని మనం అనుసరించి నడుస్తాం. అది మంచి పద్ధతి. మన ముందున్న పెద్దవాళ్ళు ఎంత మంచిగా బ్రతికితే మనం కూడా అలా బ్రతకడానికి ఇష్టపడతాం. అమ్మ నాన్నగా నువ్వు ఇంట్లో మంచివాడు అవుతే నీ పిల్లలు కూడా మంచివాళ్ళు అవుతారు. అట్లే సమాజంలో నేను ఉదాహరణ కాపరి, నేను బాగుంటేనే మీరు బాగుంటారు. మన సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు. పెద్దవాళ్ళు మనకు మాదిరి, చిన్నపిల్లలందరికీ మాదిరి. వాళ్ళే పిచ్చి పనులు చేసి నేనే పిచ్చి పని చేస్తే సంఘమే ఉంటుంది, ఇంకా అంతే అవుద్ది, పిచ్చిగానే ఉంటుంది. ఏముండదు, పేరుకు మాత్రం వచ్చిపోయే వాళ్ళంగా ఉంటాం. దానికంటూ ఏమీ ఉండదు. కనుక ఇక్కడ ఒక యూనిక్ పర్సనాలిటీ ఇతనిలో కనబడుతుంది. ఇతను ఎవరు అనంటే అతని వంటి వాడు ఎవరును లేరు. ఏ విషయంలో? మీ క్షేమ విషయంలో, అంటే సంఘం క్షేమ విషయంలో అతని వంటి వాడు ఎవరును లేరు. మీరు ఉదాహరణకి ఇలా చెప్తాను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం, రైట్ ఓషియాని గురించి మాట్లాడతాడు. రాజైన ఓషియాని గురించి మాట్లాడుతూ అతడు కుడికైనా ఎడమకైనా తిరగకుండా దావీదు ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించను అనే మాట అక్కడ ఉంది మనకి. దావీదు ఎలా ప్రవర్తించారో, కుడి ఎడమలు తిరగకుండా దేవుణ్ణి ఎలా మహిమపరిచాడో, ఓషియా అనే రాజు కూడా దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకొని అలా బ్రతికాడు. ఈ ఓషియా వాళ్ళ నాన్న చాలా చెడ్డోడు, కానీ వాళ్ళ నాన్నని ఎగ్జాంపుల్గా తీసుకోలేదు. పితరుడైన దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకొని అలా బ్రతికాడు. ఒక మంచిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. వాళ్ళ నాన్న చాలా చెడ్డోడు, వాళ్ళ నాన్నని ఎగ్జాంపుల్గా తీసుకోలా. అట్లనే తిమోతి పౌలును ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. మీరు చూడండి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇదియూ కాక ఆయన శ్రమల జాబితా అంతా చెప్తూ వచ్చి చివరికి వచ్చేసరికి అంటే ఇదియూ కాక సంఘములన్నింటినీ గూర్చిన చింతయు నాకు కలదు అన్నాడు. అంటే పౌలుకి ఏముంది? సంఘములను గూర్చిన చింత ఉంది.
సంఘములను గూర్చిన చింత కలిగిన వ్యక్తి పౌలు సంఘములను గూర్చిన చింత కలిగిన వాడు. ఇప్పుడు తిమోతికి ఏమన్నాడు? తిమోతిని ఏమన్నాడు? సంఘ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటివాడు. అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? గుర్తుపెట్టుకోండి, ఇవాళ సంఘ పెద్దలు కానివ్వండి, సంఘ నాయకులు కానివ్వండి, సంఘంలో యాక్టివ్గా పనిచేసే ఆత్మ సంబంధమైన పిల్లలు కానివ్వండి, సంఘ క్షేమం విషయంలో నిజముగా చింతించిన అనుభవంలోకి ఏ సంఘం వస్తుందో ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. సంఘమును గూర్చిన చింత, ఈవేళ నీ ఇంటిని గూర్చిన చింత నీకుంది, నీ ఆరోగ్యాన్ని గూర్చిన చింత నీకుంది, నీ ఆర్థిక సంబంధమైన విషయాన్ని గూర్చిన చింత నీకుంది. నీకుండే సమస్యలు నీ స్వార్థమనే ఆ చింతనలో నువ్వు పడిపోతున్నావు, నీ స్వార్థమనే చింతనలో నువ్వు పడిపోతున్నావు. కానీ ఏ ఒక్క రోజైనా అక్కడ నిలవబడి ఈ ఆశీర్వాదానికి కారకుడైనటువంటి దేవుడు, యావత్తు ఆశీర్వాదానికి కారకుడైన దేవుని విషయంలో, నీ వెనకాల ప్రార్థన చేస్తున్న సంఘ విషయంలో ఏ రోజైనా ఒక చిన్న చింత? ఇవాళ మీరందరూ దీవించబడుతున్నారు. ఈ రోజున మనందరం దీవించబడ్డాం. అంతో ఇంతో గూడు కట్టుకున్నాం, అంతో ఇంతో గుడ్డేసుకుంటున్నాం, అంతో ఇంతో 4 వేళ్ళు లోపలికి పోయి అంతో ఇంతో జాగ్రత్తగా మనం బ్రతుకుతున్నాం. ఇంత పేదరికం ఉన్నా కూడా అంత పేదరికంలో నుండి దాటొచ్చి మనం ప్రార్థన చేసుకొని చక్కగా ఉండగలుగుతున్నాం, ఇంత తినగలుగుతున్నాం, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. మీరందరూ కోటీశ్వర్లు నేను అనను, కానీ దీని అంతటి వెనకాల, మీ వెనకాల ప్రార్థన చేసే సంఘం మీ కొరకు ఉందని మీకు తెలీదా? మీకు తెలీదా? మీ కొరకు సంఘం ఎంత ప్రార్థిస్తుందో? ఇవాళ 33 మంది మన పిల్లలే, 33 మంది లింకు తెలియకుండా తెగకుండా 24 గంటలు వాళ్ళు ప్రార్థనలు గడుపుతున్నారు. ప్రతిరోజు విజ్ఞాపన జరుగుతుంది, ప్రతిరోజు ప్రార్థనలు ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేయకపోయావుగాక, కానీ నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు నీ కొరకు ఉన్నారు. సంఘం చేసే పని అది. నిజంగా నీ కొరకు ప్రార్థన చేసే సంఘం నీ కొరకు ఉండినప్పుడు ఆ సంఘాన్ని గూర్చిన చింత నీకు లేకపోతే, నీ చింత నీకే, నీ చింత నీకే, నీ చింత నీకే, ఎంతసేపు నీది 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 అనే అనుభవంలోకి వస్తే దేవుడు ఒకరోజు లెక్కడుగుతాడు. నిన్ను దీవించిన నేను, నిన్ను ఆశీర్వదించిన నేను, నా మీద నీకు చింత లేకుండా, నా సంఘం, నా ప్రాణ క్రైదనం దేవుని సంఘం, ఈ సంఘం యేసుక్రీస్తు ప్రాణ క్రైదనం, ఆయన శిలువలో ప్రాణం పెడితే పుట్టిన సంఘం ఇది, ఆయన బలియాగం అవుతే పుట్టిన సంఘం ఇది, ఆయన ప్రాణాన్ని క్రైదనం చేసుకుంటే పుట్టిన సంఘం ఇది. ఇంతటి ప్రేమ కలిగిన సంఘం, ఇంతటి ప్రేమలో నుండి పుట్టిన సంఘం నీ కొరకు ప్రేమతో ప్రార్థిస్తుంటే, ఆ ప్రేమ నీలో లేకుండా స్వార్థ చింతన చేత నువ్వు ఉండిపోయి, నిజముగా సంఘ విషయంలో నిజముగా చింతించువాడు ఇటువంటి వాడు ఎవరునూ లేరు అని చెప్పగలిగిన మాట ఒక తిమోతికి దక్కింది. నీకు దక్కుతుందా ఈ మాట? నీకు నాకు రాగలుగుతుందా ఈ మాట? ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నా. సంఘం నీ కొరకు ప్రార్థన చేయకపోతే నీ రోగం తగ్గలేదు నాన్న. సంఘం నీ కొరకు ప్రార్థన చేయకపోతే నీ ఆకలి తీరలేదు నాన్న. సంఘం నీ కొరకు ప్రార్థన చేయకపోతే నీ సమస్యకు పరిష్కారం లేదు. ఒకరోజు తల మీద గుడ్డేసుకొని బోరు బోరు బోరుమని ఏడ్చావు నువ్వు సమస్యలు తీరక. కానీ సంఘం నిన్ను గురించి పట్టించుకొని సంఘం నీ కొరకు ఏడ్చి ప్రార్థన చేసింది. ఇవాళ నువ్వు నీ సమస్యను నుండి బయటకు వచ్చావు, ఈ సమస్య నుంచి బయటకు వచ్చావు. ఇవాళ సంతోషంగా నువ్వు ఉండగలుగుతున్నావు. నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశారు, నీ ఆర్థిక సంబంధాల కొరకు ప్రార్థన చేశారు, నీ సమస్యల కొరకు ప్రార్థన చేశారు, నీకుండే కుటుంబ అన్నిటి కొరకు ప్రార్థన చేసింది సంఘం. ఈ సంఘ విషయంలో నీకు నిజంగా చింత లేకపోతే నువ్వు స్వార్థపరుడు అవుతావు. ఖచ్చితంగా నువ్వు స్వార్థపరుడు అవుతావు. స్వార్థం నిన్ను కాటేసుద్ది సుమా. ధైర్యం చేసి ఈ మాట మాట్లాడుతున్నాను. ఎవరు స్వార్థపూరితమైన జీవిత అనుభవాన్ని బ్రతకాలని అనుకుంటారో ఆ స్వార్థమే వాళ్ళని కాటు వేస్తుంది. ఆకానును కాటు వేసిందేంటి? గెహజీని కాటు వేసిందేంటి?
అతిశయంతో మాట్లాడిన మిర్యామును కాటు వేసిందేంటి? చెప్పాలి, స్వార్థమే. అది కాటు వేస్తే మనం బయటికి రావడం చాలా కష్టం. అందుకనే ఒక విషయం చెప్తున్నాను. మీ వెనకాల ఇంత మంచి సంఘం, ఇంతమంది, ఈ సంఘాన్ని గురించిన చింత నీకు కూడా ఉండాలి. అందరూ ఏమంటారంటే, నేను కష్టంలో ఉంటే అయ్యగారు నన్ను చూడడానికి రాలేదు, ప్రార్థన చేయడానికి రాలేదు. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అయ్యగారు నాకు సహాయం చేయలేదు. నేను ఎలాగో ఉంటే ఆ అంకుల్ నా గురించి అసలు పట్టించుకోలేదు. ఈ మాటలు ఎంతమంది అంటారో చెప్పలేను. 30 సంవత్సరాల నా సేవా జీవితంలో ఇన్నిసార్లు వినుంటాను ఈ మాటలు. నేను ఇన్నిసార్లు వినుంటా. ఎంతసేపు అయ్యగారు నన్ను చూడడానికి రాలేదు, అక్క వాళ్ళు నన్ను చూడడానికి రాలేదు, అన్నయ్య వాళ్ళు నన్ను చూడడానికి రాలేదు. ఎదుటి వారి మీద ఒక నేరం మోపడానికి నోరు ఎంత త్వరగా మాట్లాడుద్దో చెప్పలేను. కానీ అదే సంఘం కొరకు నువ్వు చింతించిన ఒక సందర్భం చెప్పు, నీ గుండె మీద చేసుకొని. నువ్వు ఒక్కదానివేనా సంఘం అంటే? కాదుగా. నీ కొరకు ఈ సంఘం అంటే 100 మంది, 200 మంది, 300 మంది, 300 మంది సమస్యలు, 300 మంది అక్కరలు, 300 మంది ఇబ్బందులు, 300 మంది ఆర్థిక ఇబ్బందులు, 300 మంది అనారోగ్యాలు. ఎన్ని? 1-2? సో నువ్వు మాత్రం మాట్లాడుతున్నావు, 299 మంది మాట్లాడట్లా, నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నావు. మాట దయచేసి ఒక స్వార్థంతో ఆలోచన చేయకు. స్వార్థం మంచిది కాదు, అది మనల్ని కాటేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? నీకు సంఘాన్ని గూర్చిన చింత ఎంతుంది? సంఘమును గూర్చిన చింత తిమోతికుంది, సంఘములు గూర్చిన చింత పౌలుకుంది, సంఘములను గూర్చిన చింత పెద్దలకు ఉంటుంది, నాయకులకు ఉంటుంది, అధికారులకు ఉంటుంది, ఆత్మీయులకు ఉంటుంది. సంఘాన్ని గూర్చిన చింత నామకార్థంగా బ్రతికే వాళ్లకు స్వార్థమే ఉంటుంది. అద్దం ముందు నిలబడి మనం ఏం చూసుకుంటాం? అద్దం ముందు మనం నిలబడి ఏం చూసుకుంటాం? ముఖం, తల వెంట్రుకలు, చీర, బట్టలు, మన పై రూపం చూస్తాం. మనం ఒక్కసారి అద్దం ముందు నిలబడినప్పుడు, నేను మంచి మాట చెప్తాను నేను మీకు ఇక్కడ. మనం అద్దం ముందు నిలబడినప్పుడు పై రూపం చూడకుండా ఒక్కసారి ఆ అద్దం లోపల అంతరేంద్రియాలు నిర్మించిన దేవుణ్ణి చూడు. అదే అద్దం ముందు నిలబడి నీ అంతరింద్రియాలను నిర్మించిన దేవుని ఒక్కసారి అద్దంలో చూడు. ఆ అంతరింద్రియాలను అద్దంలో నువ్వు చూసుకో. నీ మనసు, నీ మనసాక్షి, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న దయాగుణం, నీలో ఉన్న ఇవన్నీ ఒక్కసారి ఆ అద్దం ముందు నిలబడి చూసుకో. ఒకవేళ కోపం ఉంటే కోపం చూసుకో, అసూయ ఉంటే అసూయ చూసుకో, ద్వేషం ఉంటే ద్వేషం చూసుకో. దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అద్దం ముందు నిలబడేది దేనికి? లోపం సరి చేసుకోవడానికి. ప్రతి వ్యక్తి అద్దం ముందు ఎందుకు నిలబడతాడంటే లోపం సరి చేసుకోవడానికి. పౌడర్ ఎక్కువైందా, తక్కువైందా, వెంట్రుకలు ముందుకొచ్చాయా, వెనక్కి జరిపోయినా, పాపిడి సరిగుందా లేదా, ఇవన్నీ లోపాన్ని సరి చేసుకోవడం కొరకు అద్దం ముందు నిలబడతాం. అంతరింద్రియాల్లో లోపం ఎక్కడుందో ఒకసారి అద్దం ముందు నిలబడి దైవ క్రమంలో, దేవుని నిర్మాణంలో ఎక్కడైనా తప్పు దొరుకుద్దా? ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? దేవుడు మాట ఇచ్చి ఆ మాటను ఎంత చక్కటి మాటలండి, ఎంత అద్భుతమైన మాటలండి. ఆలోచన చేసి జీవితాన్ని మార్చుకోవడానికి, జీవితాన్ని దేవుని కొరకు మలుచుకోవడానికి, దైవికమైనటువంటి అనుభవంలోకి మారడానికి మనందరం ప్రయత్నం చేయాలి. నేను కోపపడుతున్నాను అనుకోవద్దు, మీకు సలహాలు ఇస్తున్నాను, మీకు మంచి మాటలు చెప్తున్నాను. ఒక దేవుని సేవకునిగా నా బాధ్యత ఏంటి అని అంటే, మీకు మంచి చెడులు రెండూ చెప్పాలి. మంచి చెప్పాల్సి వచ్చినప్పుడు మంచి చెప్పాలి,
చెడు ఇలా ఉంటుంది అని ఖచ్చితంగా చెడును కూడా నేను చెప్పకపోతే నేను దేవుని సేవకుని కాదు. కనుక దైవికమైన సంగతుల మీద మనసు పెట్టండి. ఇప్పుడు తిమోతిని మరొకసారి ఆలోచన చేయండి. తిమోతిలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి? 3 అంతల బలహీనతలు ఉన్నాయి. కానీ అతడు ఎన్ని అంతలుగా అతడు అనుభవంలోకి వచ్చాడు? మంచి పేరు, దైవజనుడు అనిపించుకున్నాడు. ఇతని వంటి వాడు చింతించేవారిలో ఎవరు లేరు. ఇక్కడ 3, ఆ 3 బలహీనతలు ఇప్పుడు దాటొచ్చాడనమాట. ఆ 3 బలహీనతలను దాటొచ్చాడనమాట. పిరికితనం దాటి రావడం అంత సులువా? పిరికితనం దాటి రావడం అంత సులువా? సున్నిత స్వభావాన్ని దాటి రావడం అంత సులువా? ఆరోగ్యం అనారోగ్యం ఎంత ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా ముందుకొచ్చి దేవుని సేవ చేయడం అంత సులువా? చిన్న గాయం అవుతే కాలు నొప్పి పేరు మీద 4 వారాలు ఎగగొట్టే మనం, చిన్న కాలికి దెబ్బ తగిలితే కాలు నొప్పి చేత 4 వారాలు గుడిని ఎగ్గొట్టే, ప్రార్థన ఎగ్గొట్టే, దేవుని సన్నిధిని ఎగగొట్టే మనం ఆ స్థాయికి ఇప్పుడు రావాలా? ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను మీకు సామాన్యులు, అతి సామాన్యులు కూడా అసమానంగా బ్రతకగలరు, మీరు కూడా అలా బ్రతకగలరని చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తున్నాను నేను. అది మీకు కూడా సాధ్యమే, అది ఖచ్చితంగా మీకు కూడా సాధ్యమే, మీరు చేయగలరు. మీరు ప్రయత్నం చేయడం లేదు, అంతే తేడా. ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్గా జీవితంలో మీదొక యూనిక్ పర్సనాలిటీ, మీరు ప్రత్యేకించబడిన వారు దేవుని దృష్టిలో. ఖచ్చితంగా మీరు అలా చేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచండి, బల దగ్గరికి వద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.